హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైష్ణవీస్ వంటిల్లు. ఈరోజు మా ఇంట్లో లంచ్ బాక్స్ రెసిపీ కరివేపాకు అన్నం. అది ఎలా చేయాలంటే 2 లవంగాలు, 4 ఎండుమిర్చి, కాస్త కొబ్బరి, కొంచెం ఉప్పు మిక్సర్ జార్లోకి తీసుకోండి. అందులోకే ఆల్రెడీ వాష్ చేసి ఆరబెట్టుకున్న పచ్చి కరివేపాకుని తీసుకోండి. తీసి మొత్తం గ్రైండ్ చేసి ఇలా పొడిలాగా చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ వేడెక్కాక కాస్త ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులోకి కాస్త ఆవాలు, కొంచెం జీరా, అలాగే ఉద్దిబ్యాలు, శనగబ్యాలు వేసి అవి మగ్గిన తర్వాత ఒక ఎండుమిర్చి వేసుకొని బాగా కలియబెట్టుకోండి. అవి మగ్గిన తర్వాత అందులోకి కాస్త కరివేపాకు వేసుకోండి, పచ్చి కరివేపాకు. అక్కడక్కడ కరివేపాకు తగిలితే కూడా చాలా బాగుంటుంది. తర్వాత ఆల్రెడీ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కరివేపాకు పౌడర్ని ఇందులో వేసేసి బాగా కలబెట్టండి. ఇది పచ్చి ఆకు కాబట్టి ఉంటలుంటలు ఉంటుంది. సో అది పచ్చివాసన పోయే వరకు బాగా వేపితే ఉంటలన్నీ పోయి పొడి పొడిగా వస్తుంది. ఈ ప్రాసెస్ అంతా సిమ్లో పెట్టుకొని బాగా కలుపుతూ చేస్తే కరివేపాకు పచ్చివాసన పోయి ఉంటలు లేకుండా పొడి పొడిగా ఇలా వస్తుంది. అలా వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసి ఆల్రెడీ మనం కుక్ చేసి పెట్టుకున్న రైస్ ఉంటుంది కదా, రైస్ని ఇందులోకి వేసేసి బాగా కలుపుకోండి. రైస్ పొడి పొడిగా ఉంటే చాలా బాగుంటుంది. సో రైస్ కొంచెం పొడి పొడిలాడేగా చేసుకొని దీనిలోకి వేసుకొని కలిపేసుకుంటే వేడి వేడి కరివేపాకు అన్నం రెడీ అవుతుంది. ఇది హెల్త్కి మంచిది, కంటి చూపుకు అలాగే హెయిర్ గ్రోత్కి చాలా మంచిది. సో రోజు తిన్నా పర్వాలేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.